प्रदर्शनेच्छया वाणीं यो गृह्णाति प्रमूढधीः अज्ञानमृत्युबन्धे तं यथा विद्युत्प्रमुच्यते अज्ञानमृत्युबन्धे तं यथा विद्युत्प्रमुच्यते। మన భారతీయ సనాతన సంప్రదాయ విద్య ఏదైనా సరే అది ఒక విజ్ఞాన ధర్మ నీతి ప్రబోధకంగా ఉంటుంది. అయితే దాని ద్వారా నైపుణ్యమును లేదా పాండిత్యమును ప్రదర్శించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనిషికి విద్య ద్వారా తాను చిత్తశుద్ధిని పొందాలనో అలాగే చక్కని విజ్ఞానమును పొంది జన్మను సార్థకం చేసుకోవాలనో అనుకోవడం చాలా అరుదైన విషయం. విద్యను ప్రదర్శించి ఏదో ఘనతని సాధించానని అనుకోవడం మనిషికి గల ఒక విధమైన మూఢభావం. తన పాండిత్యముతో ఇతరులను మెప్పించడం కేవలం క్షణికమైన తృప్తికి సంబంధించిన విషయం. పలుకుబోటిని సభలోన పతితమానవులకు ఒసగే కలులను ఎచ్చట పొగడను అని త్యాగరాజస్వామి వారు విద్యతో తాను తరించకుండా ఇతరులకు దానిని అప్పచెప్పడం వృధా అని తెలియచేశారు కదా. కనుక ఏ మనిషి అయినా విద్యను తన జన్మసార్థకతకు వినియోగించుకోకుండా ప్రదర్శనల ద్వారా ఇతరుల మెప్పును పొందాలనే ఆశతో ప్రవర్తిస్తే ఆ విద్యాదేవత ఒక పిడుగుపాటు మృత్యువునకు గురి చేసినట్లుగా అజ్ఞానమనే మృత్యుబంధానికి గురి చేస్తుంది. తస్మాత్ జాగృత జాగృత. మీ యనమంట శ్రీనివాస శర్మ.